క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుత్థానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు దయచేసినటువంటి మహా గొప్ప సమయమును బట్టి, మరొక నూతన ఆదివారం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉంచి, కాచి కాపాడి తన రెక్కల నీడలో ఉంచి భద్రపరిచి మనమందరం ఆయన సన్నిధిలో ఈ రీతిగా కలుసుకోవడానికి మరొక నూతన ఆదివారం మనకు దేవుడు దయచేశాడు. అందుని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమునైనా మా సంఘ బిడ్డలను, రక్త సంబంధికులను, బంధుమిత్రులను, ఇరుగు పొరుగు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి నడిపించండి, కాచి కాపాడండి. నాయన, అనేక మంది గతించిపోయిన వారిలో ఉన్నారు, కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, విత్తబోవచ్చినటువంటి వాక్యం నాయన, మీ యొక్క మాటలు తండ్రి మా అందరి హృదయ ధ్యానములు నాయన నీ దృష్టికి అంగీకారంగా చేసుకునండి. మీ మాటలు నాయన మా జీవితానికి జీవపు ఊటలు నాయన తండ్రి, నిర్జీవమైనటువంటి మా జీవితాల్లో జీవాన్ని ఊదేటువంటి మాటలు మీ మాటలు నాయన సహాయం చేయండి తండ్రి. మీ మాటలు ద్వారా మేము ఆదరణ పొంది, జ్ఞానమును పొంది మా జీవితాలను సరిచేసుకునేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం అందరం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు దయచేసినటువంటి అవకాశం బట్టి మనము త్వరగా ఈ వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. గత వారం మనం రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయంని ధ్యానించాం. ఈ వారం మనం 3వ అధ్యాయమును ధ్యానించబోతున్నాం. దయచేసి బైబిల్ కలిగినటువంటి వారందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును తెరచి నాతో పాటు కలిసి ధ్యానించవలసిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. నేటి మన ధ్యానాంశము సొలొమోను గారు. మనము గత 2 వారాలుగా రాజుల మొదటి గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ప్రతి ఒక్క రాజు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన యొక్క జీవితము మనకు ఏ సందేశాన్ని ఇస్తుంది, వారు జీవించినటువంటి జీవితములో మనము వారి జీవితాన్ని గమనించి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ధ్యానిస్తున్నాం. దయచేసి రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం తెరిచి నాతో పాటు కలిసి ధ్యానించండి. గమనించండి. 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. ఇక్కడ గమనిస్తున్నట్లయితే సొలొమోను గారి జీవిత ప్రయాణం మొదలవుతుంది. రాజుగా పట్టాభిషేకం అయ్యింది. ఇప్పుడు ఆయన యొక్క జీవిత ప్రయాణం మొదలవుతుంది. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం గమనిస్తాం మనం 3వ అధ్యాయంలో అంటే, రాజు యొక్క వివాహము, తర్వాత దేవుని యొక్క కళ, తర్వాత 3వది ఈయన ఒక తీర్పు చెప్పడం. ఈ 3 భాగాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దావీదు చనిపోయిన తర్వాత ఆ సింహాసనం మీద ఆసీనుడైనాడు. ఆసీనుడైనటువంటి మహారాజు సొలొమోను జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. నిజానికి సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం ప్రారంభంలో ఏముందంటే, సొలొమోను ఐగుప్తు రాజు అయినటువంటి, అనగా ఫరో కుమార్తెను పెళ్లి చేసుకోవడం. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తె. ఇది సొలొమోను జీవితంలో ఫస్ట్ మిస్టేక్, మొట్టమొదటి తప్పిదం ఏంటంటే అన్య స్త్రీలను వివాహము చేసుకొనుట. అన్య స్త్రీలను వివాహము చేసుకోకూడదని దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో క్లియర్గా వ్రాయించినాడు. అయినప్పటికీ సొలొమోను చేసినటువంటి తప్పు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఫరో కుమార్తెను పెళ్లి చేసుకోవటం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, సొలొమోను పెళ్లి చేసుకుని తర్వాత ప్రార్థన చేయడం మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. మామూలుగా ప్రార్థన తర్వాత పెళ్ళి అయితే బాగుండు, కానీ ఇక్కడ పెళ్లి తర్వాత ప్రార్థన. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనం తప్పు చేసిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి కాళ్ళు పట్టుకున్నటువంటి సందర్భాలు అనేకమైనట్టు చూస్తూ ఉంటాం.
కొన్ని తెలిసి చేస్తూ ఉంటాం, కొన్ని తెలియక చేస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో సొలొమోను తెలిసే తప్పు చేశాడు. సొలొమోనుకు తెలుసు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, కానీ తెలిసినా కూడా చేసినటువంటి తప్పు ఈ మొదటి వచనం. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనం ముందుకు వెళదాం. ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం మనం. 2వ వచనం, ఆ దినముల పర్యంతం యెహోవా నామమున కట్టించబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రం బలులు అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. గాని జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొలొమోను జీవితంలో యెహోవా యందు ప్రేమించెను. నాకు చాలా నచ్చినటువంటి మాట ఇది. యెహోవా యందు ప్రేమించెను. మామూలుగా ఒక అమ్మాయి యందు ప్రేమించెను లేదా ఒక రాజ్యం నందు ప్రేమించెను అనేటువంటి మాట రాయబడలేదు. యెహోవా యందు ప్రేమించెను. దేవుణ్ణి ఎంతో ప్రేమించినటువంటి సొలొమోను. కానీ సొలొమోను తన తప్పిదాలని, తన పొరపాట్లను సరిచేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాడు సొలొమోను. ఇది మనకు చాలా మేలుకొలుపు లాంటి సందేశం. ఎందుకంటే మనం దేవుని దయతో ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పటికీ, ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ, ప్రార్థన చేస్తూ ఉన్నా మన జీవితాలు కనుక బాగు చేసుకోకపోతే సొలొమోను జీవితాన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది దాని నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటని. అందుకే ఇక్కడ చూడండి 3వ వచనంలో రాయబడింది, యెహోవా యందు ప్రేమించును గాని ఉన్నత స్థలముల యందు ఆరాధన ఆపలేదు. అసలు ఉన్నత స్థలాలంటే ఏంటి తెలుసుకుందాం. ఆనాటి కాలంలో ఉన్నత స్థలముల మీద అనగా ఎత్తైన కొండల మీద కొన్ని అన్య దేవతలను ఆరాధించేటువంటి క్రమము ఒకటి ఉండేది. మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి, ఇప్పుడు కూడా అటువంటివి ఉండొచ్చు. ఎత్తైన స్థలములలో అన్య దేవతలను ఆరాధించుట ఇది ఇశ్రాయేలులకు తగదు. దేవుడు క్లియర్గా రాయించినాడు, ఎత్తైన స్థలాల మీద మీరు ఇతర దేవతలను ఆరాధించకండి అని దేవుడు క్లియర్గా రాయించినాడు. ఆ మాట సొలొమోనుకు కూడా తెలుసు. అయినా ఎత్తైన స్థలాలలో ఆరాధన జరుగుతూ ఉంది, అన్య దేవతలను పూజిస్తూ ఉంటే ఆపవలసినటువంటి దావీదు కుమారుడైన సొలొమోను నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం, దీన్నే తెలుగులో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఉదాసీనత అంటారు. అంటే చూసి చూడనట్టుగా పోవడం. ఇది చాలా ప్రమాదకరం. దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 1వ వచనం ఒక తప్పిదముతో స్టార్ట్ అయింది. ఆ తప్పిదము ఒక స్త్రీని వివాహము చేసుకున్నట్టు. ఆ తప్పిదమే చివరికి సొలొమోను పాలిట శాపంగా తయారైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సొలొమోను మహారాజు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దాదాపుగా 1000 మంది స్త్రీలు. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా, 1000 మంది స్త్రీలంటే. ఒక్క స్త్రీతోనే మనం ఏగలేకపోతూ ఉంటాం అని అనుకుంటాం. ఈయన మహారాజు, మరి ఈయన అన్ని విషయాలు తెలిసి కూడా ఇలా చేయటం తప్పు కదా. అందుకే చివరికి సొలొమోను జీవితంలో దేవుని నుంచి దూరం కావడానికి కూడా కారణం ఎవరంటే ఈ స్త్రీలే. అంటే నేను స్త్రీలను గురించి తప్పుగా చెప్పట్లేదు, కానీ సొలొమోను దేవునికి దూరం అయిపోవటానికి, రెండవది అన్య దేవతలను ఆరాధించడానికి ప్రేరేపించినారు వాళ్ళు. స్త్రీలు అన్య దేవతలను ఆరాధించడానికి విదేశీ స్త్రీలు ప్రేరేపించినారు. ఇక భార్య మాట కాదనలేక వేరే దేవతలను కూడా ఆరాధించడానికి పడిపోయినటువంటి స్థితి సొలొమోనుది. మనము ఇంకా ఆ విషయాలలోకి వెళ్ళడం లేదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 2 తప్పులు కనిపిస్తున్నాయి. మొదటిది అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం, అన్య స్త్రీ అయినటువంటి ఐగుప్తురాలను పెళ్లి చేసుకోవడం. రెండవది ఉన్నత స్థలముల మీద ఆరాధనను ఆపలేకపోవడం. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దేవుడు కదా, మరి ఆయన్నే పూజించాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే వారు ఆ మాటను లెక్క చేయకుండా ఎత్తైన ప్రదేశాల్లోకి పోయి వేరే దేవతల్ని ఆరాధించడం మొదలుపెట్టినారు. నేటి ప్రస్తుత సమాజంలో మీరు ఆలోచించేయండి, విదేశాల్లో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి బోరు కొట్టేసినాడంట. ఎప్పుడు ఒకే దేవుడు ఏంటి అన్న ఆలోచనకు వచ్చేసారు. మన
తెలుగులో కూడా ఒక సామెత ఉంటుంది కదా, పండగ నాడు కూడా అదేదో ఒక సామెత ఉంటుంది. ఆ రీతిగా దేవుడు అంటే బోరు కొట్టేసింది వీళ్ళకి. అందుకే వాళ్ళ యొక్క వికృత చేష్టలు, వికృత కామ వికారమైనటువంటి చేష్టల్లో పడిపోయి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే ప్రజలుగా వాళ్ళు ఉంటున్నారు. అందుకే వారి మీద దేవుని ఉగ్రత, వారి మీదే కాదు, దేవుని మార్గమును విడిచి ఎవరైతే నడుస్తారో వారి మీదకి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ సొలొమోను ఒక కళ కంటాడు. ఒక కళ కంటాడు ఆయన. కళలో దేవుడు కనిపిస్తాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అప్పట్లో దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు. కళల ద్వారా మాట్లాడి ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ విషయాలు చెప్పేవాడు. మనకు ఇప్పుడు బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడతాడు. మనకు ఇప్పుడు బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి కళ కన్నాడు ఆయన. సొలొమోను మహారాజు కళ కన్నాడు. ఈ కళలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం తీయండి, చదువుదాం. 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవుడు ఒక మంచి ప్రశ్న వేస్తాడు. నీకేం కావాలి అని అడుగుతున్నాడు. ఇలాంటి ప్రశ్న ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ కరోనా టైంలో ఎవరు కూడా అడిగేటువంటి సాహసం చేయరు. ఎవరైనా వచ్చి మనల్ని మీకేం కావాలి మేము ఇస్తామని ఎవరైనా అడుగుతున్నారా? మాకు కావాలరా నాయన అని చెప్పినా దొరకట్లేదు. బయట పరిస్థితులు అలా ఉన్నాయి. అనేక మందికి ఆక్సిజన్ కావాలి, దొరకడం లేదు. వ్యాక్సిన్లు కావాలి, దొరకడం లేదు. ట్రీట్మెంట్ కావాలి, దొరకడం లేదు. హాస్పిటల్లో బెడ్ కావాలి, దొరకడం లేదు కదా. కానీ ఇక్కడ ఈ కళలో చూడండి, సొలొమోను గారితో దేవుడు అడుగుతున్న ప్రశ్న, నాయనా సొలొమోను, నేను నీకు ఏమి ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు అన్న ప్రశ్న. ఒకవేళ మనకు ఈ ప్రశ్న కనుక అడిగితే దేవుడు, మన సమాధానం ఏమై ఉంటుంది? నాయన నాకు మంచి బిల్డింగ్ ఇవ్వు, నాకు ఆస్తిపాస్తులు ఇవ్వు, నాకు మంచి కారు ఇవ్వు అని కోరుకుంటామా? ఆలోచన మీకే వదిలిపెడుతున్నా. మనం ఏమైతే కోరుకోవాలో ఆ విషయాలు ఇక్కడ సొలొమోను తెలియజేస్తున్నాడు. సొలొమోను జీవితం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. చూడండి, ఇప్పుడు సొలొమోను ఇలాగ మనవి చేస్తుంది. సొలొమోను ఏమంటున్నాడంటే, సార్, స్వామి, దేవుడా, నాయనా, నాకు ఏం కావాలో నేను కోరుకుంటున్నాను అని స్టార్ట్ చేశాను. చూడండి, సొలొమోను ఇలాగ మనవి చేస్తుంది. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుని దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును పరిచి ఈ దినమునున్నట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఇక తండ్రి నుంచి స్టార్ట్ చేసినాడు సొలొమోను. స్వామి, మా నాన్నని నువ్వు ఎంతో దీవించినావు. మా నాన్న నిన్ను ఎంతో ప్రేమించాడు, ఎంతో ఆరాధించినాడు. దావీదు మహారాజు అయినప్పటికీ తన జీవితంలో నీకు చాలా విలువిచ్చినాడు. ఆయన ఎంతగా ప్రేమించాడో నువ్వు అంతకంటే ఎక్కువ మా నాన్నను ప్రేమించావని దేవునితో చెప్తున్నాడు సొలొమోను. అంటూ ఒక మాట అంటున్నాడు, మా నాన్న సింహాసనాన్ని స్థిరపరచడానికి నన్ను నీవు సెలెక్ట్ చేసుకున్నావు, నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే, చూద్దాం. ఇక్కడ 7వ వచనం. నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించినావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. దేవుని బిడ్డలారా, సొలొమోను చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. నన్ను సింహాసనం మీద అయితే కూర్చోబెట్టినావు, కానీ నేను బాలుడను. చాలా చిన్న వయసులోనే ఈ సింహాసనంని అధిష్ఠించినటువంటి సొలొమోను బాలుడను. నేను చాలా చిన్నవాడిని కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నారు. సముద్రము ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులంతున్నటువంటి ప్రజలు ఉన్నారు. నేను వాళ్ళని ఎట్లా పరిపాలించాలి? నేనేమో వయసులో చిన్నవాడిని కదా, నాకేమో అంత జ్ఞానం కూడా లేదు కదా, మరి ఏం చేయాలి అని అడుగుతూ ఒక మాట అంటాడు. నేను ఈ కార్యములు చూపుటకు బుద్ధి చాలదు, నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. 9వ వచనంలో, మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సార్, నేను చాలా చిన్నవాడిని కదా,
నాకు జ్ఞానము ప్రసాదించు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక్క క్షణం మనం ఆగినట్లయితే ఎటువంటి జ్ఞానం అడుగుతున్నాడు సొలొమోను? నేను ఈ రాజ్యమును పరిపాలించడానికి నాకు జ్ఞానం ప్రసాదించు. సొలొమోను దైవిక సంబంధమైనటువంటి జ్ఞానమును కోరుకోవట్లేదు, లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, రాజును కాబట్టి నేను ఎట్లా పరిపాలన చేయాలన్నటువంటి ఆలోచనతో కోరుకుంటున్నాడు తప్ప ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కోరుకున్నవాడు కాడు సొలొమోను మహారాజు. కానీ దావీదు చాలా డిఫరెంట్. ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందడానికి చాలా ఇష్టపడినటువంటి వాడు దావీదు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా ముందుకు చూసినట్లయితే ఈయన కోరుకున్నటువంటి ఆలోచన దేవునికి ఇష్టమైంది. ఎందుకనంటే వెండి బంగారు కోరుకోవడం లేదు, ఆస్తుల ఐశ్వర్యాలు కోరుకోవట్లేదు. ఆయన జ్ఞానాన్ని అడిగాడు కాబట్టి ఆ మాట దేవునికి ఇష్టమైంది. మనం కూడా ప్రార్థనలో అడిగేవి దేవునికి ఇష్టమవ్వాలి, దేవునికి ఇష్టమయ్యేటట్లు ఉండాలి. అసలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ప్రజలుగా మనం ఉండాలి. కొంతమంది ప్రార్థనలో అడుగుతారు, చాలా విచిత్రంగా అడుగుతూ ఉంటారు. వారు అడిగేవి, వారు పొందుకునేవి అసలు సంబంధమే ఉండదు. ఆలోచన చేయండి. నేను ఒకసారి కాలేజీలో ఒక స్టూడెంట్ని అడిగాను, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు బాబు అంటే, సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను అన్నాడు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నవాడు సిఈసి గ్రూపులో ఉన్నావేంట్రా అని అడిగాను నేను. వాడంటాడు, సార్ నాకు పట్టుదల దీక్ష ఉన్నాయి సార్, నేను కష్టపడి అవుతాను అంటున్నాడు. అసలు సిఈసి తీసుకున్నవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలుగుతాడా? ఎంపీసీ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు. అంటే కొన్నిసార్లు మనం అడిగేటువంటి కోరికలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయా లేదా ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. దేవుని చిత్తానికి అనుకూలంగా లేకపోతే ఆ కోరికలు మనం కోరుకున్న కొన్ని సందర్భాల్లో పొందుకోవడం కష్టతరం అవుతుంది. దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సొలొమోను అడిగింది ఏంటంటే జ్ఞానం కావాలి. ఆ మాట ఇక్కడ రాయబడింది చూడండి. నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయం దయచేయం. 10వ వచనం చూసినట్లయితే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. ఎవరికి అనుకూలమైంది? ప్రభువుకి. మన దేవాది దేవుడైన ప్రభువుకి అనుకూలమైంది. మనం ఎటువంటి ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు సొలొమోను. కొంతమంది ప్రార్థన చేయమంటే అనవసరమైన ప్రార్థనలు చేస్తారు. ఒకసారి భోజనానికి కూర్చున్నప్పుడు ప్రార్థన చేయమంటే ఆయన 45 నిమిషాలు ప్రార్థన చేశాడంట పెద్ద ఆయన. ఇక 45 నిమిషాలు వడ్డించిన విస్తరి పరిస్థితి ఏందో ఆలోచన చేయండి. అంతసేపు ప్రార్థన చేస్తారా? కాబట్టి మనం ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలన్నది కూడా తెలుసుకోవాలి. ప్రార్థన చేయమన్నారు కదా అని గంటలు గంటలు ప్రార్థన చేయకూడదు. సందర్భానుసారంగా ప్రార్థన చేయాలి మనం. చూద్దాం ఇక్కడ ఆ యొక్క మనవి ప్రభువుకు అనుకూలమైన కనుక దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, ఇలాగ సెలవిస్తున్నాడు. 11వ వచనం చూడండి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చింది, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము గ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటి రాజులలో నీ వంటి వాడొకడు ఉండడు. బోనస్ ఇచ్చాడండి. అసలు అడిగింది ఒకటి, పొందుకున్నవి ఎక్కువ, 2 కంటే ఎక్కువ వచ్చేసినాయి. అడిగింది కేవలం జ్ఞానం, ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు. జ్ఞానము, ఐశ్వర్యము, సంపద, అనేకమైనవి ప్రసాదించేస్తున్నాడు దేవుడు. చూడండి, చక్కగా చెప్తున్నాడు, భూమి మీద నీ వంటి వాడు ఒకడు ఉండడు, ఇక ఉండబోడు. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు చూడండి. అంటే మనం ప్రార్థన చేస్తున్నా ఒక్కొక్కసారి దేవుని నుండి జవాబు రావడం లేదు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే అసలు మనం కోరుకున్నది దేవునికి అనుకూలమైనదా, దేవునికి అనుకూలమైన కోరిక మనం కోరామా అన్నది మనం ఆలోచన చేయాలి. సొలొమోను గారు జ్ఞానం అడిగితే దేవుడు ఐశ్వర్యము, ఘనత, సంపద ఇచ్చి చెప్తున్నాడు, నీ వంటి వాడు ఇక ఎప్పుడు ఉండడు. సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను భూప్రపంచములో సొలొమోనుకు తెలియనటువంటి శాస్త్రము లేదు. సొలొమోను వృక్షశాస్త్రము
పక్షి శాస్త్రము, జంతు శాస్త్రము, మానవ శాస్త్రము అని ఒక్క శాస్త్రము కాదు. ఈ ప్రపంచంలో సొలొమోనుకు తెలియనటువంటి సైన్స్ లేదు. అంత గొప్ప నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి సొలొమోను. కారణం, ఆ జ్ఞానము దేవుడిచ్చాడు. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉన్నయెడల వాడు దేవుని అడగవలెను, అయితే సందేహింపగా అడుగు ప్రతివానికి దయచేయబడు. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీరు ఎవరైనా జ్ఞానము లేక బాధపడుతూ ఉంటే, జ్ఞానం కోసం ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు, ఏ తాయెత్తు కట్టుకోవాల్సిన పని లేదు. మీరు కేవలం దేవుణ్ణి అడిగితే చాలు. దేవుడు జ్ఞానమును ప్రసాదించడానికి ఇష్టపడతాడు. కాబట్టి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం మీరు ఆలోచన చేస్తే ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను ఆయన మనకు తెలియజేస్తాడు. దైవ అనుభవాలు కాకుండా ఈ లోక సంబంధం ఈ రీతిగా, అంటే ఎలా జీవించాలి, మూఢుడెవడు, జ్ఞాని ఎవరు, ఎలా బ్రతకాలి, తెలివి సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలి అని సొలొమోను గారి రచనల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ 14వ వచనం చూడండి. నా మార్గంలో నడిచిన కట్టలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన పక్షమున నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. దేవుడు అన్నీ ఇచ్చి లాస్ట్కి ఒక చిన్న లింక్ ఒకటి పెట్టాడు ఆయన. ఏమని? సొలొమోను, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాను కదా, కాకపోతే నీవు నా కట్టడలను గైకుంటేనే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వెనక్కి తీసుకోడు, కానీ చెప్తున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నేను చెప్పిన మాటలు నువ్వు వినాలి. నా మాటలు కనుక నువ్వు తోసివేసినట్లయితే నీకు ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని బిడ్డలారా, అసలు మనం ఈరోజు ఈ రీతిగా కూర్చున్నామంటే, మనమందరం ఈ రీతిగా వాక్యం వింటున్నామంటే ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. మనలో అనేక మంది అనుకుంటాం మనకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవంతా కాదు. మనం సజీవుల లెక్కలో ఉన్నాం కదా. సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అనేక మంది దేవుని పిలుపుని అందుకుని వెళ్ళిపోయిన వారు ఉన్నారు, అయినా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనము సజీవుల లెక్కలో ఉండడమే ఒక పెద్ద ఆశీర్వాదం. అందుకే సొలొమోనుకు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఒక చిన్న కండిషన్ పెట్టాడు ఆయన. ఆ కండిషన్ ఏంటంటే, నీవు నా మాటలు గైకోవాలి. నా మాటలు గైకొనని పక్షమున నీవు దీర్ఘాయుష్మంతుడు కాలేవు. నీకెన్ని ఆశీర్వాదాలున్నా, నీకెంత డబ్బున్నా, నీకెంత ఐశ్వర్యం ఉన్నా, ఆయుష్ లేకపోతే ఏం చేయలేవు, ప్రాణం లేకపోతే ఏం చేయలేము. అందుకే అంటున్నాడు, నా మాటలు నీవు గైకొంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈ మాటలు మనతో కూడా దేవుడు చెప్తున్నాడు. మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలంటే నా మాటలు గైకొనండి, నా మాటలు ధ్యానించండి, నా మాటలు చదవండి, నా మాటలు చెప్పండి, నా మాటలు ప్రార్థన చేయండి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంతలో సొలొమోను 15వ వచనం, మేలుకునేది స్వప్నమని తెలుసుకునేను. స్వప్నమని తెలుసుకున్నాడు. అయ్యయ్యో, ఇది కలనా, నేను నిజం అనుకున్నానే అని అనుకున్నాడు. సొలొమోను గారు ఈ రీతిగా ఒక కళ, అంటే దర్శనం ద్వారా దేవుని యొక్క వాక్కును పొంది దేవుని ద్వారా ఆశీర్వాదాలని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దావీదు మరియు సొలొమోను వీళ్ళిద్దరి యొక్క పరిస్థితి ఒక్కసారి మనం చూస్తే, దావీదు మరియు సొలొమోను. దావీదు సొలొమోను యొక్క తండ్రి, దావీదు యొక్క కుమారుడు సొలొమోను. దావీదు గారు ఏంటంటే కష్టపడి పైకొచ్చినవాడు. మొట్టమొదటిగా కష్టపడి పైకొచ్చినవాడు దావీదు. కానీ సొలొమోను కష్టపడి పైకొచ్చినవాడు కాదు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి దాదాపు 40 సంవత్సరాలు రాజుగా, మహారాజుగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. తన ప్రయాణంలో అనేకమైన కష్టాలు, అరణ్యములో, దొంగల గుహలలో ఎన్నోసార్లు ఉండవలసి వచ్చింది.
అనేకమైనటువంటి జంతువులతో పోరాడవలసి వచ్చింది, మృగాల వంటి మనుషులతో పోరాడవలసి వచ్చింది దావీదు. కానీ ఆ కష్టం లేదు సొలొమోనుకి, ఆ శ్రమ లేదు సొలొమోనుకి. ఎందుకంటే దావీదు మహారాజు యొక్క కొడుకు కాబట్టి. ఇక రాజు యొక్క కొడుకు ఎలా బ్రతుకుతాడు? కష్టమే ఉంది ఆయనకి. చెమట కూడా పట్టకుండా పెరిగి ఉంటాడు సొలొమోను. చాలా సుందరుడైనటువంటి సొలొమోను కష్టం లేకుండా పైకి వచ్చాడు. రెండవది, దావీదుకు ఆత్మబలం ఉంది, సొలొమోనుకు ఆత్మబలం లేదు. సొలొమోను కోరుకున్న కోరికలో చూడండి, నాకు జ్ఞానము కావాలి అని కోరుకున్నాడు తప్ప, నీ ఆత్మను నాకు ప్రసాదించిన ఆయన, నీ యొక్క జ్ఞానం అంటే నేను ఈ లోకములో బ్రతకడమే కాదు, పరలోకములో కూడా పరలోకం యొక్క జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని అడగలేకపోయాడు. అందుకే ఈయన రచనల్లో ఎక్కువ ఈ లోకమునకు సంబంధించిన జ్ఞానము ఎక్కువగా కనబడుతుంది. మూడవది మనం చూసినట్లయితే, దావీదు దేవుని హృదయానుసారుడు. ఈ మాట దేవుడే చెప్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం చెప్పుట అంటే దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసుకున్నవాడు దావీదు. కానీ సొలొమోను మాత్రం చేసిన తప్పేంటంటే పెళ్లి తర్వాత ప్రార్థన. ఒక ఐగుప్తురాల్ని పెళ్లి చేసుకుని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క హృదయంలో ఏముందో తెలుసుకోలేకపోయాడు సొలొమోను. నాలుగోది మనం చూస్తున్నాము, ఉన్నత స్థలములలో ఎన్నడూ ఆరాధన చేయలేదు. ఏ రోజు కూడా ఆయన ఉన్నత స్థలాల్లో ఆరాధన చేసిన వాడు కాదు దావీదు మహారాజు. కానీ సొలొమోను ఉన్నత స్థలముల మీద జరుగుతున్న ఆరాధనను ఆపలేకపోయాడు. ఒకానొక టైంలో ఈయన కూడా ఆరాధన చేసినటువంటి మనిషి సొలొమోను. మరొక మాట, ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వ్యక్తి దావీదు. దావీదు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను పాటించాడు. కొన్ని సందర్భాల్లో ఆజ్ఞల నుంచి తొలగిపోయినా తన తప్పు తాను తెలుసుకుని దేవుని యొక్క పాదముల యొద్ద దేవుని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి తన యొక్క కన్నీళ్ల చేత దేవుని పాదములు కడిగి తన జీవితాన్ని మార్చుకున్నవాడు దావీదు. కానీ సొలొమోను జీవితంలో ఈ రకమైనటువంటి అనుభవం లేదు. ధర్మశాస్త్రాన్ని పాటించిన రీతిగా మనం ఎక్కడ చూడం. మరొక మాట చూస్తే, ఆధ్యాత్మిక విలువలను రక్షించినవాడు దావీదు, కానీ పోగొట్టుకున్నవాడు సొలొమోను. ఆధ్యాత్మిక విలువలు అనగా తండ్రి ఏ ప్రయాణంలో అయితే ప్రయాణం చేశాడో, ఆయన మహారాజుగా ఉండి దైవ సన్నిధికి వెళ్ళడానికి ఎంత ఇష్టాన్ని అయితే చూపించాడో ఆ విలువలని సొలొమోను కాపాడలేకపోయాడు. సొలొమోను అనుసరించలేకపోయినాడు. సొలొమోను తండ్రి బాటలో నడవలేకపోయినటువంటి కొడుకుగా మనం సొలొమోను చూడొచ్చు. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు కళ్ళలోకి వచ్చినప్పుడు సొలొమోను ఏదైనా కోరుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే కీర్తన 127వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. ప్రతి ఒక్కరి మాట తీయండి. 127వ దావీదు కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు దావీదు రాసిన కీర్తన 127:1. యెహోవా ఇల్లు కట్టించినడలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమై, యెహోవా పట్టణమును కాపాడినడలా దాని కాయువారు మేలుకొనుట వ్యర్థమే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా ఇల్లు కట్టించినడలా, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క సామ్రాజ్యములో సొలొమోను యొక్క సింహాసనము కట్టబడాలి. అలా కట్టబడకపోతే ఆ సింహాసనం ఎక్కువ కాలం నిలబడదు, వేస్ట్. ఈ మాట తెలుసు ఆయనకి. అందుకే ఆయన జ్ఞానం కోసం ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ రాజకీయముకు సంబంధించినటువంటి జ్ఞానం అడిగినాడు తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం అడగలేకపోయాడు సొలొమోను. దేవుని బిడ్డలారా, ఈయన పరలోక జ్ఞానం అనేది ఎక్కువగా ఆయన రచనల్లో కనపడదు, ఈ లోక జ్ఞానమే కనిపిస్తుంది. పరమగీతములో ఆయన రాసినటువంటి పరమగీతంలో కొన్ని ఆధ్యాత్మిక భావనలు కనిపిస్తాయి, కానీ పూర్తిగా కాదు. ఇక్కడ భార్యలైనటువంటి అన్య స్త్రీలు సొలొమోను ఆధ్యాత్మికంగా దారి తప్పడానికి కారణమైనారు. సొలొమోను తీర్పులు లౌకిక జ్ఞానంతో కూడుకున్నాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లౌకిక జ్ఞానము అని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంకొంచెం ముందుకు చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో, మన యొక్క బైబిల్ గ్రంథంలో దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము, మన పాఠ్యభాగము ఇదే. ఇది
ఇందులో చూసినట్లయితే 16వ వచనం, తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. నిజంగా ప్రపంచానికి ఒక గొప్ప సవాలుగా నిలిచేటువంటి సమస్యని చాలా చిటికలో సాల్వ్ చేసినటువంటి వ్యక్తి సొలొమోను. ఇద్దరు స్త్రీలు వచ్చారు. సొలొమోను మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయి దేవుని దర్శనం పూర్తయిన తరువాత సింహాసనం మీద వచ్చి కూర్చుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే తీర్పు తీర్చుట. జ్ఞానం పొందుకున్నాడు కదా, ఆ జ్ఞానానికి ఇప్పుడు పరీక్ష. మనం కూడా అంతే. మన గదిలోనికి పోయి లేకపోతే మనం ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య మనల్ని పరీక్షించడానికి రావచ్చు, లేదా ఆ సమస్య మనల్ని బలపరచడానికి రావచ్చు. ఇక్కడ కూడా సొలొమోనుకి ఒక చిన్న జడ్జిమెంట్ లాంటిది ఒకటి వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఒక సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తాడు అన్నటువంటి సన్నివేశం మనం ఇక్కడ చూడొచ్చు. ఇద్దరు స్త్రీలు వచ్చారు. అందులో మొదటి స్త్రీ, రెండవ స్త్రీ ఇద్దరున్నారు. ఇక్కడ మొదటి స్త్రీ ఏమంటుందంటే, సార్ సొలొమోను గారు, రాత్రిపూట నేను పడుకుని ఉంటే నా సంకలో ఉన్నటువంటి పిల్లవాడిని తీసుకుని ఆ రెండవ స్త్రీ తన సంకలో ఉన్నటువంటి పిల్లవాడిని రీప్లేస్ చేసింది. కారణం ఏంటంటే రెండవ స్త్రీ యొక్క కొడుకు చనిపోయాడు. మరి చనిపోయినటువంటి బిడ్డను తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెట్టి బ్రతికున్న నా బిడ్డను తీసుకుని పోయి తన పక్కలో పడుకోబెట్టుకుంది. ఉదయమును లేచి చూసేసరికి, పొద్దున నేను లేచి చూసేసరికి నా పక్కలో ఉన్నటువంటి బిడ్డ చనిపోయింది, కానీ ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని సొలొమోను గారికి చెప్తుంది. ఇంతలో రెండవ స్త్రీ అంటుంది, సార్ ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే. ఇంత అబద్ధాలు చెప్తుందని నేను అసలు అనుకోలేదు. అన్ని అబద్ధాలు, సుళ్ళు చెప్తుందామే అని అంటుంది రెండవ స్త్రీ. రెండవ స్త్రీ అంటుంది, ఈ బిడ్డ నా బిడ్డే, నా బిడ్డ నాకు తెలియదా? ఆమె బిడ్డ ఆమెను గుర్తుపట్టలేకపోవచ్చు, నా బిడ్డ నేను గుర్తుపడతాను కదా అని వాదిస్తుంది రెండవ ఆమె. ఇప్పుడు రెండు వాదనలు విన్నటువంటి న్యాయస్థానంలో, న్యాయమూర్తి స్థానంలో కూర్చున్నటువంటి సొలొమోను మహారాజు గారు వింటూ ఉన్నారు. మీ వాదనలు మీరు వినిపించండి అంటారు కదా, కోర్టులో కూడా ఆ రీతిగా జరుగుతుంది. జడ్జి, ఆ కోర్టు సీన్ నడుస్తుంది. జడ్జి ముందు అన్నీ వినాలా. మనం కూడా మన జీవిత ప్రయాణంలో ఏవైనా సమస్యలు వస్తే ముందు వినాలి కదా. వినకుండా తీర్పిస్తే చాలా ప్రమాదం అది. కాబట్టి సొలొమోను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు మీ వాదనలు వినిపించండి, నువ్వేం చెప్పాలనుకున్నావు అని మొదటి స్త్రీకి ఇచ్చినటువంటి అవకాశమే రెండవ స్త్రీకి టైం ఇచ్చినాడు ఆయన. నువ్వు చెప్పమ్మా అంటే ఇద్దరూ చెప్పిన తర్వాత ఇప్పుడు రాజు దీన్ని ఎలా పరిష్కరిస్తాడు అని సభలో కూర్చున్నటువంటి అనేక మంది ఎదురు చూస్తున్నారు. అప్పుడు సొలొమోను తన దగ్గర ఉన్నటువంటి భటులకు మాట చెప్తాడు, మీరు వెళ్ళి ఒక ఖడ్గం తీసుకురండి అని చెప్తే ఇమ్మీడియట్గా ఒక ఖడ్గాన్ని తీసుకుని వస్తారు సేవకులు. తీసుకుని వచ్చిన తర్వాత సొలొమోను మహారాజు ఏమన్నాడో బైబిల్ గ్రంథంలో చూద్దాం మనం. జాగ్రత్తగా మీరు చూడండి. 24వ వచనం, కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి 2 బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరిసగము ఇవ్వాలని ఆజ్ఞ ఇచ్చెను. ఒక్కసారిగా ఈ మాట విన్న వారు షాక్ అయిపోయినారు, ఆశ్చర్యానికి గురైపోయినారు. ఆవేదన మొదలైంది తల్లుల్లో. ఎందుకనంటే రాజు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక కత్తి తీసుకొని వచ్చి బ్రతికి ఉన్న బిడ్డని కరెక్ట్గా సగం చేయండి, ఇలా నిట్ట నిలువున సగం చేసి ఒక భాగము ఒక స్త్రీకి, మరొక భాగం మరొక స్త్రీకి ఇచ్చేయమని రాజు జడ్జిమెంట్ ఇచ్చినాడు. జడ్జిమెంట్ ఇచ్చిన మరుక్షణం రెండవ స్త్రీ అంటుంది, సార్ నిజంగా మీరు ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉంది, మీరు చాలా గ్రేట్ అండి. అసలు మీరు ఎలా చెప్పారంటే నాకు న్యాయం జరిగేలాగా చెప్పారని రెండవ స్త్రీ అంటుంది. అంతలో మొదటి స్త్రీ కలుగు చేసుకుని అంటుంది, మొదటి స్త్రీకి బాబుని 2 భాగములు చేయమని ఎప్పుడైతే రాజు సెలవు ఇచ్చినాడో ఆ మాటలు విన్న మొదటి స్త్రీ పేగులు తరుక్కొని పోయి గుండె తరిగిపోయింది.
అయ్యయ్యో, బిడ్డ బ్రతికున్న చిన్న బిడ్డని 2 భాగాలు చేయటం ఏంటి సార్? వద్దు వద్దు వద్దు, బ్రతికున్న బిడ్డని చంపడం ఎందుకు? నాకు బిడ్డ లేకపోయినా పర్వాలేదు, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి. బిడ్డ బ్రతకడం ఇంపార్టెంట్, కానీ బిడ్డను సగం చేసుకుని పొందడం నాకు ప్రధానం కాదని చాలా క్లియర్గా చెప్పింది మొదటి స్త్రీ. ఇదంతా కూడా చూస్తున్నటువంటి ప్రజల్లో ఒక అనుమానం ఏంటంటే, రాజు సగం సగం చేయమని చెప్పడం ఏంది? ఎందుకని ఇలా చెప్పాడు అసలు రాజు అనే సందేహం. మనం కూడా దేవుని యొక్క కార్యాలు కొన్ని మన జీవితాల్లో చూస్తే ఎందుకు ఇలా జరిగింది, అసలు నేను అడిగింది ఏంటి, ఆయన ఇచ్చింది ఏంటి, నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి, నేను అడిగిన కోరిక ఏంటి, ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటని మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఆ సభలో కూర్చున్నటువంటి ఇశ్రాయేలీయులు కూడా అదే సందేహం కలిగింది, అదే డౌట్తో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రాజు ఎప్పుడైతే ఖడ్గముతో ఆ బిడ్డలను సగం చేసి, ఆ బిడ్డను బ్రతికున్న బిడ్డను సగం చేసి ఇమ్మన్నాడు, మొదటి తల్లిలో తల్లి యొక్క భావన కనిపించింది, మొదటి స్త్రీలో తల్లి భావన కనిపించింది. రెండవ స్త్రీ ఇచ్చినటువంటి తీర్పును చాలా అప్రిషియేట్ చేసింది, అభినందించింది. కానీ మొదటి స్త్రీ తల్లి కదా, చాలా బాధతో ఒక మాట చెప్తుంది, సార్ బ్రతికున్న బిడ్డను 2 చేయటం ఎందుకు, ఆమెకే ఇచ్చేయండి, నా బిడ్డ బతికుంటే చాలు, ఎక్కడో దగ్గర బతికుంటే చాలని ఆ మాట చెప్పిన మరుక్షణం రాజు అంటాడు, బ్రతికి ఉన్న బిడ్డను మొదటి దానికి ఇవ్వండి. ఆ బిడ్డ మొదటి దాని యొక్క కుమారుడే, రెండవ దానికి శిక్ష విధించబడుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే, నిజమైన తల్లి తన బిడ్డలను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. మీరు సన్నివేశంలో చూడండి, 2 తల్లులు ఉన్నారు కదా, మొదటి తల్లి స్థానంలో మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతూ ఉన్నాడు తండ్రి అయిన దేవుని దగ్గర, నాయనా నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే క్షమించు క్షమించు అంటున్నాడు. రెండవ స్థానంలో స్త్రీ, మరొక స్త్రీ ఉంది. ఆ స్త్రీ సాతానుకు సంబంధించినటువంటిది. ఎంతసేపు వాదించి చివరికి శిక్ష విధించడానికి, అంటే బాబును సగం చేయడానికని ఇష్టపడింది, కానీ బాబును బతికించడానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, సిలువలో మన కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎందుకు బలి అవ్వాల్సి వచ్చింది? మన కొరకు, మన పాపముల కొరకు. మన పాపముల కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉండగా ఇక్కడ 2 స్త్రీలు ఏ రీతిగా మాట్లాడారు, అక్కడ కూడా 2 దొంగలు మాట్లాడుతున్నారు. ఎడం పక్క ఉన్న దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కాపాడొచ్చు కదా స్వామి, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా, ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ అంటున్నాడు. కానీ కుడివైపునున్న దొంగ అంటున్నాడు, మనమైతే మనం చేసిన తప్పులకి ఈ శిక్ష అనుభవించిన వలసిన వానమే, కానీ ఈయన ఏ తప్పు లేనటువంటి ఈయన్ను ఈ రీతిగా శిక్షించడం తప్పు కదా, కాబట్టి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని కుడివైపున ఉన్న దొంగ అడుగుతాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను గారి ముందర ఉన్నటువంటి 2 స్త్రీలలో ఒక స్త్రీలో ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత పశ్చాత్తాపం కలిగిందో, ఆ పశ్చాత్తాపమే శిలువ దగ్గర ఉన్నటువంటి కుడి పక్కన ఉన్న దొంగలో కలిగింది. అందుకే రక్షణ పొందుకోగలిగింది ఆ మొదటి స్త్రీ. అదే రీతిగా అంటే బాబును పొందుకోగలిగింది ఇక్కడ శిలువలో కుడివైపున ఉన్న దొంగ రక్షణను పొందుకున్నాడు. వెంటనే ఇమ్మీడియట్గా ఇచ్చేసాడు దేవుడు వరం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎంత గొప్ప వరం కదా! దేవుడు శిలువలో ఉండి కూడా, చనిపోతూ కూడా అడిగినటువంటి కోరికను కాదనలేకపోయినటువంటి దేవుడు, మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు. దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఈ యొక్క తీర్పు జరిగిన తర్వాత 28వ వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అంతటా ఇశ్రాయేలీయులు అందరూ రాజు తీర్చిన తీర్పును విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు దైవ జ్ఞానము కలిగిన వాడని ఎప్పుడు తెలుసుకున్నారో తెలుసా? రాజు దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకున్నాడని ఎప్పుడు తెలుసుకున్నారు ప్రజలు? రాజు యొక్క కార్యాలు చూసినప్పుడే, రాజు యొక్క తీర్పు చూసినప్పుడే. మరి మన జీవితాల్లో మనల్ని చూసి అవతల వాళ్ళు వీళ్ళు నిజంగా క్రైస్తవులను ఎప్పుడు తెలుసుకోవాలి?
మన జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడే మన జీవితంలో సువార్త పర్యటన చేసినప్పుడు అవతల వాళ్ళు నమ్మాలి కదా సువార్తని. ఎట్లా నమ్ముతారంటే మన జీవితం, మన యొక్క ప్రవర్తన ఇవన్నీ చూసినప్పుడు అవతల వారు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కేవలం మనం చెప్పి వదిలేస్తే కాదు, పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ముగింపులోనికి వస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం ముగింపులోనికి మనము వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను యొక్క జ్ఞానము అతని తీర్పులో కనిపించింది. సొలొమోను యొక్క జ్ఞానము ఆయన యొక్క తీర్పులో చాలా క్లియర్గా కనిపించింది. ఫస్ట్ జడ్జిమెంట్, సొలొమోను గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఆనాటి రోజుల్లోనే కాకుండా ఈనాటి రోజుల్లో కూడా అనేకమైన తీర్పులకు ఆధారంగా ఉంది. నిజంగా ఎంత జ్ఞానం కదా సొలొమోనుకు. సొలొమోను జ్ఞానం పొందుకోవడానికి కారణం దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జ్ఞానాన్ని కోరుకోవడమే. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జ్ఞానాన్ని కోరుకోవడమే సొలొమోను అంత పేరు సంపాదించడానికి కారణమైంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొలొమోను కొన్ని తప్పిదాలు చేశాడు. దేవుడు కలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏదైతే కోరుకోమన్నాడో, తనకేం కావాలో కోరుకోమన్నాడో అక్కడ జ్ఞానాన్ని కోరుకున్న సొలొమోను మనం చూసాం. తండ్రి యొక్క నడిచినటువంటి మార్గముల్లో కొన్ని మార్గాల్లో నడవలేకపోయినప్పటికీ దేవుణ్ణి ప్రేమించిన వాడుగా మనం చూసాం. 3వ వచనం చూస్తే యెహోవా యందు ప్రేమ ఉంచెను. ఐ లవ్ యూ జీసస్ అని మనం చెప్పగలగాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలగాలి. యేసయ్య సీమోను పేతురుని అడిగిన 3 ప్రశ్నలు. సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? సీమోను ఆన్సర్, ప్రేమిస్తున్నాను సార్. సెకండ్ క్వశ్చన్, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను ఆన్సర్ కొద్దిగా అసహనం వచ్చేసింది. ఇప్పుడే కదా చెప్పింది నేను, అప్పుడే మళ్ళీ అడుగుతాడు. చెప్పాను కదా ఇందాక ప్రేమిస్తున్నాను. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి అడిగలకల్లా ఇక ఏంది ఈయన ఇట్లా అడుగుతున్నాడని అసహనం పెరిగిపోయింది. 3వసారి అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. సీమోను అనే ప్లేస్లో మన పేరు పెట్టుకుందాం. సీమోను అనేటువంటి ఆ పేరు తీసేసి మన పేరు రాసుకోండి. ప్రవీణ్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పీటర్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. రాజేష్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? విల్సన్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్న వేస్తే మన సమాధానం ఏమై ఉంటుందో ఆలోచించేయండి కదా. మన సమాధానం అవును అయితే, మన సమాధానం అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమించువారు ఆయన చూపిన మార్గాల్లో నడవాలి. ఆయన మనకు చూపినటువంటి మార్గంలో మనం నడవాలి. సొలొమోను జీవితంలో కొన్ని తప్పులు చేశాడు, కాదనడం లేదు. కానీ చివరికి తన తప్పులు తను తెలుసుకున్నాడు. ప్రసంగి గ్రంథం చదివితే జీవిత చరమాంకంలో చివరి దశలో ఆయన అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుని అన్నీ వ్యర్థము అని రాస్తాడు. ఆయన దేవుని కృపను కలిగి ఉండడం కంటే, తన కష్టార్జితాన్ని అనుభవించడం కంటే ఈ లోకంలో మనిషికి ఏది అంతకంటే గొప్పది ఏది లేదని తన జీవిత చివరి దశలో తెలుసుకున్న సొలొమోను మనకు చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 3వ అధ్యాయంలో 3 విషయాలు మనం చూసాం. మొదటిది, సొలొమోను యొక్క వివాహము అనంతరం ఆయన యెహోవాని ప్రేమించడం, అదే రీతిగా ఆయన చేసిన తప్పులు 2 తప్పులు చూసాం మనం. 2వ భాగం కలలో దేవుని కలుసుకోవడం. 3వ భాగము ఒక తీర్పు తీర్చడం. ఈ 3 భాగములతో ఈ అధ్యాయము ముగించబడింది. మనం రాజుల మొదటి గ్రంథములో సొలొమోను గారి గురించి ఆలోచన చేసినట్లయితే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. వీరి జీవితాలను మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? మీలో అనేక మందికి కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. ఏమని, ఎందుకని రాజుల్ని మనం ధ్యానిస్తున్నామని? చాలా వెరీ సింపుల్. రాజుల యొక్క జీవితాల్లో వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ జీవితాలను చూసి మనమేమి నేర్చుకోవాలి. వాళ్ళు సరిగ్గా ప్రవర్తించారా? అయితే మనం ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. వాళ్ళు సరిగ్గా ప్రయాణించలేకపోయారా? అయితే అవన్నీ చూసి మన జీవితాలను మార్పు చేసుకుందాం. మనం ఎక్కడైనా జారిపోయామేమో,
మనం దేవుని మార్గం నుండి తొలగిపోయినామేమో చూసుకుని జాగ్రత్తగా మన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది వీరి యొక్క జీవితం. బైబిల్ గ్రంథంలో ఏ మాటలు కూడా ఊరికే అనవసరంగా లేవండి. 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలోనూ యేసు ప్రభుల వారిని మనం చూడవచ్చు. యేసు క్రీస్తు వారు లేనటువంటి పుస్తకం ఏదీ లేదు. ఆ రీతిగా మనం మన మనోనేత్రములను దేవుడు వెలిగించినట్లయితే ప్రతి పుస్తకంలోనూ దేవుడు కనిపిస్తాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను గారి జీవితంలో కొన్ని భాగాలు మనం చూసాం, కొన్ని దశలు మనం చూసాం. ఈ రీతిగా మనం కూడా దేవునికి ప్రార్థన ద్వారా మనకు కావాల్సింది పొందుకుందాం. ఇప్పుడు మనకు ఆరోగ్యం లేదు, పొందుకుందాం. మన దగ్గర కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ప్రార్థన చేసి తీసేసుకుందాం. మన బిడ్డలకు చదువు గురించి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి పొందుకుందాం. ఈ రీతిగా మనకు కావాల్సిందంతా కూడా ప్రార్థన ద్వారానే పొందుకోవాలని సొలొమోను గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి సొలొమోను జీవితంలో మనం చూసిన ఈ విషయాల్ని మరొకసారి మీరు మూడవ అధ్యాయం కనుక మరొకసారి చదివినట్లయితే మనం ఇక్కడ ధ్యానించిన విషయాల కంటే అనేక విషయాలు మీకు దేవుడు తెలియజేస్తారు. కాబట్టి 3వ అధ్యాయం మరొకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అనేకమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అట్టి కృప, అట్టి సమాధానం దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సొలొమోను గారి గురించినైనా ధ్యానించడానికి మీరు మాకు అందించిన విషయాలను బట్టి మీకు స్తోత్రం. ఆయన జీవితాన్ని పరిశీలన చేసి మా జీవితాలను మేము బాగు చేసుకోవడానికి మీ కృప చూపండి. నాయనా, యెహోవా యందు ప్రేమ ఉంచెను అనేటువంటి గొప్ప మాటను మేము చదివాం. అదే రీతిగా మిమ్మల్ని ప్రేమించగలిగేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. మీరు మమ్మల్ని ముందుగా ప్రేమించారు నాయనా, ఆ తర్వాతే మేము ప్రేమించడానికి అర్హులుగా చేయబడ్డాం. కాబట్టి నాయనా, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని యేసుక్రీస్తునందు దాచి ఉంచారు. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. విత్తబడిన వాక్యం 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిన్నటి రోజున అనగా శనివారం మధ్యాహ్నం 3:40 మన ఉరవకొండలో సిఎస్ఐ చర్చిలో ఉన్నటువంటి చందు అన్న, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ చందు అన్న అనారోగ్య కారణాల ద్వారా ఆకస్మికంగా క్రీస్తు ప్రభునందు నిద్రించినారు. మనమందరం వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. విడవబడినటువంటి కుటుంబం యొక్క ఆదరణ కొరకు, ఆ బిడ్డల కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కొన్ని అనారోగ్య కారణాల రీత్యా అన్న ప్రభునందు నిద్రించినారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి మళ్ళీ మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.